ఆయన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. కానీ ఆ పార్టీ ప్రచారం అంతా ఆయన పేరు మీదే జరుగుతుంది. ఇటు ప్రత్యర్థి పార్టీలు కూడా ఆయన పేరు ప్రస్తావించకుండా ఒక గంట కూడా గడవడం లేదు. ఆయన చుట్టే ఉప ఎన్నిక రాజకీయం అంతా తిరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. గెలుపు కోసం 3 రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రచార గడువు దగ్గర పడుతుండటంతో అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీ అగ్రనేతలు ప్రతి ఓటర్ దగ్గరకు వెళ్లి తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా ఒక్క ఎత్తైతే ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ఒక నేత చుట్టూ రాజకీయం అంతా తిరుగుతోంది. ఆయన ఎవరో కాదు, కేసీఆర్. అధికార హస్తం పార్టీ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తుంటే, విపక్ష బీఆర్ఎస్ మరో అడుగు ముందుకు వేసి మళ్లీ తమ అధినేత కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని ఉప ఎన్నికల ప్రచారంలో తేల్చి చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ హోరెత్తిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు ఓటర్లను కలుస్తున్నారు. అయితే ఎవరు ఎవరిని కలిసినా, ఎలాంటి విజ్ఞప్తులు చేసినా ప్రస్తుతానికి ఉప ఎన్నికల ప్రచారం అంతా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టే తిరుగుతోంది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం అవుతారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేస్తున్నారు కేటీఆర్. గులాబీ పార్టీ నేతలు కూడా గత కేసీఆర్ పాలనను గుర్తు చేస్తూ మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని, మంచి రోజులు వస్తాయని ఓటర్లకు చెబుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పేరు ఆ పార్టీ శ్రేణులకు తారక మంత్రంగా మారిందనే చెప్పవచ్చు. మరోవైపు అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీజేపీ గత కేసీఆర్ పాలనను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరికి వారు తామే గ్రేట్ అని చెప్పుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార గడువు దగ్గర పడుతోంది. ఈ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే అవకాశాలు లేవని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ విచిత్రంగా ప్రచారమంతా దాదాపుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టే తిరగడం ఆసక్తికరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.